భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రాబిన్ ఊతప్పను అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ చేశారు. రాబిన్ ఊతప్ప కంపెనీలో పనిచేసే ఉద్యోగులు దాదాపు 24 లక్షల ఉద్యోగులు పీఎఫ్ ఫ్రాడ్ కేసులో రాబిన్ ఊతప్పను నిందితుడిగా పేర్కొంటూ ఆయన విచారణ కోసం హాజరు కావాలని గతంలో నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించకపోవడంతో డిసెంబర్ 4న ఆయన్ను అరెస్ట్ చేయాలని పోలీసులకు నిర్దేశించారు. కానీ ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉండడంతో తిరిగి వస్తారని పోలీసులు ఎదురుచూశారు. బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ అయిన మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కంపెనీ ఉద్యోగుల జీతాల నుంచి ప్రావిడెంట్ ఫండ్ మొత్తం మినహాయించినా ఆ మొత్తాన్ని ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లో జమ చేయలేదు. ఈ పీఎఫ్ నిబంధనల ప్రకారం ఇది చట్టరీత్యా నేరం. దీంతో కంపెనీ ఉద్యోగులు తమ పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని దరఖాస్తు చేసినప్పుడు వారికి ఆ నిధులు అందలేదు. ఈ కారణంగా ఉద్యోగులు కంపెనీ యాజమాన్యానికి తన పీఎఫ్ మొత్తం చెల్లించాలని కోరినా వారు స్పందించకపోవడంతో పీఎఫ్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులపై స్పందించిన ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పదాక్షర గోపాల్ రెడ్డి కంపెనీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. సెంటరాస్ లైఫ్ స్టైల్ కంపెనీ ఉద్యోగుల పీఎఫ్ మొత్తం వారి అకౌంట్లలో జమ చేయకపోవడంతో పీఎఫ్ సెటిల్మెంట్ సమస్యలు ఎదురవుతున్నాయని, ఆ కారణంగా వెంటనే ఆ మొత్తం జమ చేయాలని జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. అయినా యాజమాన్యం స్పందించలేదు. దీంతో కంపెనీ డైరెక్టర్ రాబిన్ ఊతప్పని అరెస్ట్ చేయాలని ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ బెంగళూరు పులకేశి నగర్ పోలీసులకు డిసెంబర్ 4న నిర్దేశించారు. పోలీసులు రాబిన్ ఊతప్ప కోసం ఆయన ఇంటికి వెళ్లగా ఆయన ఇటీవలే ఇండియా వదిలి దుబాయ్లో కుటుంబ సమేతంగా స్థిరపడినట్లు తెలిసిందే. అయితే ఆయన్ను సంప్రదించాలని పోలీసులు ఇంతకాలం ప్రయత్నించారు. కానీ ఊతప్ప మాత్రం స్పందించకపోవడంతో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మరోవైపు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 405 ప్రకారం రాబిన్ ఊతప్ప క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆరోపణలు నమోదయ్యాయి. అయితే అరెస్ట్ వారెంట్ ఉన్నా ఆయన కొన్ని రోజులు గడువు ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్ 27 లోపు రాబిన్ ఊతప్ప పీఎఫ్ మొత్తాన్ని చెల్లిస్తే ఈ అరెస్ట్ వారెంట్ రద్దు చేసే అవకాశం ఉంది. అలా కాని పక్షంలో రాబిన్ ఊతప్పపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పీఎఫ్ కమిషనర్ చెప్పారు. రాబిన్ ఊతప్ప 59 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్ కూడా ఆయన రాణించారు. ఆయన 54 వన్డే క్రికెట్ మ్యాచ్లలో 1183 పరుగులు చేశారు. ఇందులో 7 అర్ధ సెంచరీలున్నాయి. ఐపీఎల్ విషయానికి వస్తే ఆయన కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ టీంలలో ఆడారు. 2014 ఐపీఎల్ కప్ గెలిచిన కోల్కతా జట్లో ఆయన కీలక పాత్ర పోషించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.